హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజైతే పొద్దుగాల పాలు వినడం ఎంత కష్టమో మీకైతే చూపిస్తున్నా. ఇక చూడండి, పొద్దున వచ్చే వరకు అయితే ఇక ఇట్లా ఉంటుందండి పెండ. చూసిరా, మేమైతే ఫస్ట్ ఇదంతానైతే పారతోటి వెనక కనుక్కోవాలి. పాలు ఉండాలి, లేకపోతే మొత్తం ఘోరంగా తొక్కుతాయి. చూసేదా, వెనుక కనుక్కోవాలి, ఎందుకంటే పొద్దుగల టైం ఉంటుంది. కొద్దిగా అయినాక పాలు విండి అయిపోయినాక తీసేసుకోవాలి. చూడు, దోమలు మొత్తం బిసి ఒకటి చూసేదా. పొద్దుగాల అయితే కష్టం పాలు విండు. ఇంత పని ఉంటుంది, ఆయన రోజు చేసే పని మీకైతే ఒక వీడియోలో చూపెట్టబోతున్నా. చూడుర్రి, చేయిలతో తీస్తే చేయిలు మొత్తం సీసీ కదా, సిమెంట్ ఉండేసరికి మొత్తం నీళ్ళన్నీ రాసిపోతాయి. అందుకే మేమైతే ఇక పార యూజ్ చేస్తున్నాం. పాడి రైతుల కష్టం పొద్దుగాల ఎట్లుంటుందో చూపెడుతున్నా, చూడండి. అవి వాటికైతే కుడిది పెట్టినాం. ఆ కుడిది రాసేసరికి టైం అయితే వేస్ట్ చేసుకుంటే పెండనైతే తీస్తాం. చూడుర్రి, ఫస్ట్ కుడిది పెట్టిన తర్వాతనే నిమ్మలు అందిస్తాయి, లేకుంటే అస్సలు పెండ కట్ట చూసిరా. కుండ అయితే తాగడం అయిపోయింది. చూడండి, దుడ్డను వదిలిపెట్టిన. గుడ్డనైతే కట్టేసుడైతే మస్తు కష్టం. అందుకే ఈ పెండ ఉండగా తీయరాదు కాబట్టి ఫస్ట్ పెండ అందుకే తీసేసుకోవాలి. చూసిరా ఎంత కష్టమో పొద్దుగాల. దుడ్డి అస్సలు అటు ఇటు జరగది. జరుపుకోవాలి. చూడండి, ఇదైతే గుడ్డనైతే కట్టేసిన. చూసారా, ఈ పొద్దుగాల ఎంత నిద్రత్తా ఉంటుంది, నిద్ర మబ్బు మీద. ఈ పాలు విండుడైతే మస్తు కష్టం. ఇగో ఈ పొద్దుగాలనైతే పాలైతే ఇగో ఈ సర్వ మాది ఇంట్లోకు. ఇంట్లో ఎన్ని పడతాయి? లీటర్ పాలు. ఇవి మీది అయితే తీసుకుంటాం, అట్లయితే ఫ్యాట్ వస్తుంది. చూడండి, 2 చేతులు బయట విండాలి, లేకుంటే లేట్ దగ్గర. బఫెల్లో మిల్కింగ్ ఇక మీది అయితే ఇట్లా తీసుకున్న తర్వాత అన్నిట్లల్లో చూసిరా. పొద్దుగాల పాడి రైతుల కష్టం ఎంతగానో ఉంటుందో మీకైతే ఈ వీడియో ఒక్క చూస్తే ఎన్ని పనులు చదరాలో అర్థమవుతుంది. చూసిరా, ఓ దిక్కు ఈ ఎండాకాలంలో అవి ఇవి చదరేసరికి ఎండ వెళ్తూనే ఉంటుంది. చూడు, సూర్యుడు వస్తూనే ఉంటాడు. ఇక ఎన్ని గంటలకు వచ్చినాం మేము? 4:30కు వచ్చినాం. ఒక్కొక్కటి చదివేసరికి ఇక ఈ టైం అవుతుంది. ఇక 1, 2 ఉన్నోళ్ళు అయితే తొందర అటు ఇటు
ఏం చేయకుండా కుడిది పెట్టారు కొందరు. కానీ కుడిది పెడితేనే మంచిగా దానికి కడుపు నిండిన సాటిస్ఫాక్షన్ ఉండి మంచిగా పాలిస్తుంది. మా అయితే అట్లనే కుడిది పెట్టిన తర్వాతనే ఇస్తాయి, లేకుంటే అసలే ఇవి మీది పాలు. అయ్యో తీస్తా. ఇక నెక్స్ట్ చివరి పాలు అయితే ఇంట్లో వేసుకుంటే ఇట్లా ఫ్యాట్ అయితే చాలా కవర్ అవుతుంది. మేమైతే ఏదో ఒకదాన్ని ఫ్యాట్ రానియేది ఇస్తాం. ఫ్యాట్ వచ్చేటి చాలా పాలు ఇచ్చేటి ఫ్యాట్ రావు, కొద్దిగా పాలు ఇచ్చేటి ఫ్యాట్ వస్తాయా? కొద్దిగా బాగానే బర్రె గుణాన్ని బట్టి బర్రె తక్కువ ఇచ్చిన రావు. పొద్దుగల గింత కష్టపడి మీకోసం అయితే వీడియో చేస్తున్నా. ఇంకేమన్నా సజెషన్స్? ఇంకేమన్నా ఉన్నాయా చెప్పేది? చెప్పచ్చు కదా మన పాడి రైతులకు. పొద్దుపోతుంది, తెల్లారుతుంది చూసిరా. పొద్దునస్తే తెల్లారింది. చూసారా, కొత్త పాల వరకు అయితే పిండాలి. ఒక్క చుక్క లేకుండా అయినాయి కదా. ఇప్పుడు ఓకే, ఫ్యాట్ ఓకే అవుతుంది అన్నట్టు. చూడండి, పొద్దుగాల వస్తే తెల్లారింది. మిల్కీ బఫెల్లో మిల్కీ. ఇక లాస్ట్కి అయితే దుడ్డును వదిలిపెట్టుకుంటాం. దూరం పెట్టు, దుడ్డే తక్కువ. ఓకే, రండి క్యాన్లో పోద్దాం. క్యాన్ అయితే మంచిగా రోజు ఫ్రెష్గా గడగాలి. ఎందుకంటే మన ఒక్కల పాలు ఏబట్టి అందరి పలుగుతాయి పాలు కాబట్టి రోజైతే పొద్దున సాయంత్రం మంచిగా కడగాలి. చూసిరా, మా ఆయన నేను ఇద్దరం కలిసి పిండినాం. ఇంకా ఇంకోటి ఉంది పిండేది. ఇంత టైం అవుతుంది రోజు వచ్చేసరికి. చూసిరా, ఇవి ఇంట్లోకు. చూడండి, పాలు విండడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక దుడ్డల దగ్గర చూడండి, నైట్ టైంలో అయితే దుడ్డలని ఇక ఈ రూమ్లో కట్టేస్తాం జాలిగా. ఇది ఏమన్నా చేతులతో నీచేటట్టు ఉందా? అందుకే పారతోటి ఇక అనాలి దగ్గరికి అని. చూసేదా ఎంత అయినా 4 ఒక్కదంటేనే కట్టేసేసరికి ఇట్లా దొక్కుతాయి. డే టైంలో అయితే ఇలా కట్టేయం, డే టైంలో బయట కట్టేస్తాం. ఇట్లా మొత్తం పారతోటి అనేటట్టున్నది. చూసారా, ఇంతగానో దొరికినాయి. డే టైంలో అయితే పొద్దంతా ఇక్కడ కట్టేస్తాం. ఇదంతా నీట్గా ఊడవాలి. ఎందుకంటే మొత్తం మూత్రం పోసిన కొద్దీ చెత్త అంతా ఈ సీసీకే అంటుకుంటుంది. ఇక్కడైతే ఊడవాలి. రోజు గంటన్నర వేసే పనులు మీకైతే 10 నిమిషాలలో చూపెట్టిన. చూసిరా, పాడి రైతులకి ఎంత కష్టం ఉంటుందో. చివరి వరకు చూసినందుకైతే చాలా థ్యాంక్స్. ఓకేనా, లైక్, షేర్, సబ్స్క్రైబ్. మళ్ళీ వీడియోతో నెక్స్ట్ మీ ముందుంటా.